కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కోసం కేకే కమిటీ వేయడం సంతోషకరమైన విషయమని ఉద్యమకారుల ఫోరం నల్గొండ జిల్లా కళాకారుల విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డుపల్లి రామకృష్ణ తెలిపారు. కమిటీ కాలయాపన చేయకుండా కమిటీని ప్రభుత్వం ఆమోదించాలన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం జిల్లా కళాకారుల విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డుపల్లి రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోసిట్టి ఆదేశానుసారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కోసం కేకే కమిటీ వేయడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ కమిటీ కాలయాపన చేయకుండా వెంటనే సెప్టెంబర్ 17 లోపు ముఖ్యమంత్రి చేత ఆమోదింపచేయించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ నిరుపేద కళాకారులకు వెంటనే తెలంగాణ సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఉద్యమ కళాకారులకు ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలన్నారు. కళాకారులకు ఆరోగ్య హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులందరికీ ఉచిత బస్సు ప్రయాణం, రైల్వే ప్రయాణం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అప్పల మధు, నల్గొండ జిల్లా కార్యవర్గం సభ్యుడు లవ్శెట్టి రవి, కళాకారులు రామ్ కమల్ హాసన్, నవీన్, చెట్టుపల్లి వెంకన్న, ఈర్ల యాదగిరి ఇతరులు పాల్గొన్నారు. అంటుండ్రు తెలంగాణరో జై తెలంగాణరో, తెలంగాణరో జై తెలంగాణరో, పండు ముసలి జై అంది తెలంగాణకు, స్వరాష్ట్రానికి తెలంగాణకు, స్వరాష్ట్రానికి. ఉద్యమిస్తే పార్లమెంటు ప్రకటనొచ్చరా, ఉద్యమిస్తే పార్లమెంటు ప్రకటనొచ్చరా, సీమాంధ్ర దొరలకి జడుపుదొచ్చరా, లేరా లేలేరా లేలేరో లేలేరో, తెలంగాణ లడాయికి పోదామురో, తెలంగాణ లడాయికి పోదామురో, రాజకీయ పార్టీల రంగు మారెరా, బహిరంగమాయరా, రంగు మారెరా, బహిరంగమాయరా, ప్రాంతాల వారిగా పార్టీలాయరా, ఓట్ల పార్టీలాయరా. ఈ తెలంగాణ ఉద్యమ కళాకారులు మరియు ఉద్యమకారుల కోసం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కేశవరావు కమిటీని నియమించడం చాలా సంతోషకరమైన విషయం, ఆనందకరమైన విషయం. అదేవిధంగా గత 16-20 రోజుల నుంచి కేశవరావు కమిటీ ఉద్యమ కళాకారుల సంఘాలతో, కవులతో, కళాకారులతో సమావేశాలు జరుపుతూ విజయవంతంగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కళాకారుల మరియు ఉద్యమ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగ అవకాశాలు కల్పించి తెలంగాణ నిరుపేద నిరుద్యోగ కళాకారులకు వెంటనే సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ, అదేవిధంగా ఆగస్టు 15 లోపు మరి ఈ యొక్క కేశవరావు కమిటీ సభ్యులందరూ కలిసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఆ ఫైల్ని ఆమోదింపజేసి త్వరలో ఆగస్టు 15 లోపే ఈ యొక్క కేకే కమిటీ మరి ఉద్యమ కళాకారుల సంఘాల యొక్క అన్ని అభిప్రాయాలు ఆమోదింపజేసి తొందరలోనే ప్రకటన తెలియపరచాలని, అదేవిధంగా ఈ కమిటీ కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ కాకుండా మరి అతి తొందరలోనే మరి కాలయాపన చేయకుండా ఈ కమిటీ మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే ఈ ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు ఇప్పటికే చాలా నష్టపోయారు కాబట్టి ఈ సమస్య ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిగా ఉంటుందని మా ఉద్యమ కళాకారుల తరఫు నుంచి తెలియపరచడం జరుగుతుంది.